హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ రెయిన్బో ఫుడ్స్ టు బూస్ట్ యువర్ ఫెర్టిలిటీ. మనకి నేచర్లో చాలా రకాల కలర్డ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. సో ఇవి మన బాడీలో ఉండే సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, హెల్దీగా మెయింటైన్ చేయడానికి ఈచ్ వన్ ప్లేస్ ఏ డిఫరెంట్ రోల్. ఇట్లాంటి సూపర్ ఫుడ్స్ మనం తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెయిన్బో ఫుడ్స్ అంటే ఏంటి అంటే వీటిని కలర్ వైజ్ ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. ఫస్ట్ వన్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్లో ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అందులో కూడా పాలకూర అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ బ్రోకలీ. ఇట్లాంటి బ్రోకలీ, పాలకూర లాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు మన బాడీలో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఎడిక్వేట్ అమౌంట్స్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ యొక్క రోల్ ఏంటి అంటే ఇది పుట్టబోయే పిల్లల్లో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అలానే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి రాకుండా ఉండడానికి కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో మనం కపుల్స్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు కూడా ఒక 3 months ప్రేయర్గా కూడా ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ లాంటివి ఇస్తూ ఉంటాము. ఉమెన్ ఎవరైతే ఐవీఎఫ్ చేయించుకుంటున్నారో వాళ్ళలో ఎడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళలో ఎగ్లో కూడా ఫోలిక్యులర్ ఫ్లూయిడ్లో కూడా ఈ ఫోలేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎగ్స్ని నరిష్ చేయడానికి, ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని కూడా ఆల్మోస్ట్ 3.3 times వరకు ఇంప్రూవ్ చేస్తుంది అని కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయింది. నెక్స్ట్ రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో. ఈ రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కెరటనాయిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. లైక్ స్వీట్ పొటాటోస్ కానీ, పంకిన్స్ కానీ, క్యారెట్స్ కానీ, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కానీ, మ్యాంగోస్, ఇట్లాంటి వాటిలో ఫుడ్స్లో ఈ కెరటనాయిడ్స్ అనేవి పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఉమెన్ ఎవరైతే ఐవీఎఫ్ చేయించుకుంటున్నారో వాళ్ళు ఈ కెరటనాయిడ్స్ ఉన్న ఫుడ్స్ అనేవి ముఖ్యంగా తీసుకున్నట్లయితే వాళ్ళలో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అయినట్టు కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయింది. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ కెరటనాయిడ్ ఏంటంటే లైకోపిన్. ఈ లైకోపిన్ అనేది మేజర్గా బ్రైట్ కలర్డ్ రెడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది. లైక్ టొమాటోస్లో, వాటర్ మిలన్లో, వీటిలో ఎక్కువగా లైకోపిన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ లైకోపిన్ అనేది మేజర్గా స్పర్మ్ క్వాలిటీ కానీ, మొటిలిటీ కానీ, దాని యొక్క మెచ్యూరిటీని కానీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మీకు ఫెర్టిలిటీ డాక్టర్ ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్స్లో కూడా ఈ లైకోపిన్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పర్పుల్ అండ్ బ్లూ కలర్స్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ముఖ్యంగా యాంథోసైనిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఈ యాంథోసైనిన్ కాంపోనెంట్ ఎందుకు అంటే ఇది బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇది ముఖ్యంగా ఎటువంటి వెజిటబుల్స్లో ఉంటుంది అంటే బ్రింజాల్, పర్పుల్ క్యాబేజ్, లైక్ ఫ్రూట్స్లో బ్లాక్ గ్రేప్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ, ఇలాంటి ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి బాడీకి కావాల్సినంత ఈ యాంథోసైనిన్ కాంపోనెంట్ అనేది లభిస్తూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వైటమిన్ సి. ఈ వైటమిన్ సి గురించి చాలామందికి తెలిసిందే. ముఖ్యంగా ఇది సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. లైక్ ఆరెంజెస్, లెమన్, మొజాంబీ, స్ట్రాబెర్రీస్, మ్యాంగోస్, ఆమ్లా, ఇలాంటి ఫ్రూట్స్లో ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటుంది విటమిన్ సి. సో ఈ వైటమిన్ సి యొక్క రోల్ ఏంటి అని అంటే ఇది సెల్యులార్ ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తుంది, టిష్యూ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, టిష్యూ రిపేర్ని చేస్తుంది అనమాట. ఫెర్టిలిటీలో దీని యొక్క రోల్ ఏంటి అని అంటే ఇది లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటే ఏంటంటే మనకి ఓవ్యులేషన్ జరిగిన దగ్గర నుంచి టిల్ ద డే 1 ఆఫ్ ద నెక్స్ట్ సైకిల్ వరకు మనం లుటియల్ ఫేజ్ అని అంటాము. ఈ లుటియల్ ఫేజ్లో మనకి ముఖ్యంగా ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది, విచ్ నీడ్స్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి ఈ వైటమిన్ సి అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలానే ఎగ్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ వైటమిన్ సి. అండ్ అలాగే మెన్లో కూడా ఈ వైటమిన్ సి మంచిగా తీసుకున్నట్లయితే స్పర్మ్ క్వాలిటీ కానీ, కౌంట్, కదలికలు అనేవి కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అలానే సెల్యులర్ ఎనర్జీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో మనకి నేచర్లో దొరికే ఇట్లాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ సూపర్ ఫుడ్స్ అనేవి తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అనేవి హెల్తీగా మెయింటైన్ అవ్వటం వలన ఒక గుడ్ రిప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.